బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశము జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను చూడండి. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలు అనేటువంటి ఒక వస్తువు ఉందంట. ఆ వస్తువును చూసినప్పుడు యెహోవా యొక్క 7 నేత్రములు ఏం చూస్తున్నాయంటే, జెరుబ్బాబేలు చేతిలో ఒక గుండు నూలు ఉండుట చూచినప్పుడు దేవుడు సంతోషించాడు అనేటువంటి మాట చదువుతూ ఉన్నాం. ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్, అది దేవుని యొక్క ఆలయాన్ని కట్టించడానికి ఉపయోగించినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దానితో కొలతలు కొలుస్తారన్నమాట. వాళ్ళ ఒక కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు కొలతలు కొలిచేటువంటి ఒక సాధనం పేరు గుండు నూలు అని రాయబడి ఉంది. జెరుబ్బాబేలు చేతిలో ఒక గుండు నూలుండుట చూచినప్పుడు, యెహోవా యొక్క 7 నేత్రములు అది చూచినప్పుడు దేవుడు సంతోషించాడు అనేటువంటి మాట చూస్తున్నాం. ఎందుకు ఆయన చేతిలో ఆ ఇన్స్ట్రుమెంట్ని చూచి దేవుడు సంతోషించాడు అంటే, దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు జరుగుతుంది కనుక. హల్లెలూయా. మన దేవుడు వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు. అనేకమైన వాగ్దానాలు దేవుడు మన జీవితంలో చేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథము వాగ్దానాల గని. మనం బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఎవరో ఒకరికి సంబంధించింది కాదది. ఎప్పుడో రాశారు ఆ బైబిల్ని, కానీ ఈరోజు కూడా ఆ వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు ఇది మన కోసమే అనిపిస్తుంది. మనం చదువుతున్నప్పుడు కొన్ని వాగ్దానాలు మన కోసం పనిచేస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో దేవుని వాక్యము ద్వారానే నడిపించబడడం ఎక్కువగా క్రైస్తవులు చేస్తూ ఉంటారు. చాలా శ్రమలో ఉన్నప్పుడు అవ్వచ్చు, వేదనలో ఉన్నప్పుడు అవ్వచ్చు, ఒక అవకాశం కోసం అవ్వచ్చు, లేదంటే ఒక అవసరత కోసం అవ్వచ్చు. ఏదైనా మనకు ఒక పని చేయాలి అన్నప్పుడు దేవుని ఒక వాక్యాన్ని రెగ్యులర్గా మనం ధ్యానం చేసే వాక్యంలో నుంచి అన్నా దేవుడు మాట్లాడతారు, లేదంటే ప్రత్యేకంగా పలానా వచనము చదువు అనే మాట ద్వారానైనా దేవుడు మాట్లాడతారు. చాలా సందర్భాలలో దేవుడు వాక్యము ద్వారా మాట్లాడడం చాలామందికి అనుభవం ఉండే ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం, ఇంకా నేను సేవలోనికి రాకముందు, నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆ సమయంలో స్టడీస్ కంప్లీట్ అయినాయి. ఆ ఇయర్ నేను ఎగ్జామ్స్ రాసేసాను. తర్వాత మధ్యాహ్నం పూట పడుకోవడం అలవాటు చేసుకున్నాను నేను. నాకు అప్పుడు చిన్న బిడ్డ, బాబు చిన్నాడు బాగా. మధ్యాహ్నం పూట పడుకుంటూ ఉన్నప్పుడు ఆయన నాకు ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. స్వరం వినబడుతుంది. తెస్సలోనికీయుల రాసిన పత్రికలో 5వ అధ్యాయం చదవమని. దానిలో ఉన్న వచనాన్ని కూడా నేను అక్కడ జ్ఞాపకంగా వింటూ ఉన్నాను. ఏంటి నాకు ఇది జ్ఞాపకం వస్తుంది? అప్పుడు నాకు బైబిల్లో, నేను క్రైస్తవురాలనే, కానీ ఏ వచనం ఎక్కడుంటుందో తెలియదు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అలా 2 ఉంటాయని కూడా నాకు తెలియదు. మనము పగటి వారము చీకటి వారము కాము గనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అనేటువంటి మాట వినబడుతుంది నాకు. అది ఎక్కడుంటుందో కూడా వచనాలతో సహా వినబడుతూ ఉంది. ఆ వచనాలను నేను తీసి, అసలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఎక్కడుంటుందో కూడా తెలియదు. ఇండెక్స్ తీసి అక్కడ చూసి చదివి, ఒక 20 సంవత్సరాల క్రితం నేను మాట్లాడుతున్న మాట. అది చదివినప్పుడు దేవుడు ఇలాగా కూడా మాట్లాడతారా అని చెప్పి నేను అప్పుడు నిద్ర లేచి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. చాలా సందర్భాల్లో మధ్యాహ్నం మత్తుగా ఉండేది, తినినప్పుడు వెంటనే పడుకుని నిద్రపోతూ ఉండేదాన్ని. ఆ తరువాత దినాలలో అసలు నిద్రపోవడానికి సమయం లేదు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మోకాళ్ళ మీదే ఉండి ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని ప్రభువిచ్చారు. మినిస్ట్రీలో కూడా మాకు అదే ప్రార్థనా సమయం. పగలంతా మేము ఆ సమయం అంతా కూడా ప్రార్థనలోనే గడుపుతూ ఉంటాం. ఆ వచనాన్ని దేవుడు ఆ మాట ద్వారా నాతో మాట్లాడారు. కొన్ని వాగ్దానాలు, కొన్ని బైబిల్లో ఉన్న వచనాలు ఈ రోజుకి కూడా సూటిగా నీతోనే మాట్లాడినట్లుగా ఉంటాయి. ఇక్కడ ఎందుకు జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలుండుట దేవుడు చూచినప్పుడు సంతోషించాడు అంటే, అది ఎప్పుడో వాగ్దానం చేసిన దేవుడు 70 సంవత్సరాల ముందు బబులోను చెరలోనికి యెరూషలేము అంతా వెళ్ళిపోయినప్పుడు, ఆ దినాన ఇర్మియా ద్వారా దేవుడు వాగ్దానం చేస్తూ, ఆ బబులోను చెరలో నుంచి వీళ్ళని విడిపించడానికి 70 సంవత్సరాల తరువాత వారికి ఒక నిరీక్షణ కలుగుతుంది. అప్పుడు వారిని ఆ చెరలో నుంచి నేను విడిపిస్తాను అని ఒక గొప్ప వాగ్దానం ఇర్మియా ద్వారా దేవుడు చేశారు. ఆ వాగ్దాన నెరవేర్పు క్రీస్తు పూర్వము 538వ సంవత్సరంలో జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పూర్వము 538వ సంవత్సరంలో కోరేషు అనేటువంటి ఒక రాజు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడి, ఆయన దేవుని ఆలయాన్ని కట్టమని, తన ప్రజలకు చెప్పమని ఎవ్వరు కూడా తన ప్రజలతో మాట్లాడలేదు. ఆయన తన ప్రజలతో మాట్లాడలేదు, కానీ రాజుతో మాట్లాడుతున్నారు. ఆ రాజు పేరు కోరేషు.
రాజుకి దేవుడు దర్శనము ద్వారాను స్వరము ద్వారా మాట్లాడుతున్నాడంట. ఆ కోరేష్ అంటాడు, ఆకాశమందలి దేవుడైనటువంటి ఆయన కొరకు మందిర నిర్మాణము చేయమని తన ప్రజలను పంపించమని ఆయన నాతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి మీరందరూ వెళ్ళి, మీకు ఎవరికి ఇష్టమో వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు, యెరూషలేము వెళ్ళి దేవుని మందిరాన్ని కట్టించండి అని చెప్పి జెరుబ్బాబేలుని గవర్నర్గా సెలెక్ట్ చేసి జెరుబ్బాబేలుకి పనులన్నీ అప్పగించి, నాయకత్వం అప్పగించి జెరుబ్బాబేలుని యెరూషలేముకు పంపించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. సీఎంని పిఎంని కూడా వాడుకుంటాడు, వారు అన్యులైనా క్రైస్తవులైనా సరే. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ఒక వాగ్దానం నీకు ఎప్పుడైనా సరే చేశారు బైబిల్ నుంచి అంటే మాత్రం అది సత్యము, అది ఖచ్చితము. దేవుని బైబిల్లో ఉన్నటువంటి మాటలు అవి నిజమన్నట్లుగా నీవు తీసుకుని దాన్ని ఆచరించి చూడు. కొన్ని సందర్భాల్లో, ఇంకొక సందర్భంలో కూడా దేవుడు నాతో మాట్లాడారు. మేము రెగ్యులర్గా ఆదివారం పూట పొద్దున చర్చ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మరలా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి పార్క్స్కి వెళ్ళడం, బీచ్కి వెళ్ళడం, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్కి పిల్లల్ని తీసుకుని, అందరికీ పిల్లలు ఉన్నారు, పిల్లల్ని తీసుకుని వెళ్ళడం, అలా చేస్తూ ఉండేవాళ్ళం. అదే 20 సంవత్సరాల క్రితం నేను మాట్లాడుతున్నది. అలాంటి సందర్భంలో అందరూ కూడా కొంచెం అల్లరగాను, ఆటలు పాటలు ఎంటర్టైన్మెంట్ ఇలాంటిది ఉంటూ ఉండేది. ఒక దినాన్ని నేను వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అల్లరితో కూడినటువంటి ఆట పాటలైనను ఇలాంటి విషయాలైనను నీవు చేయకూడదు అనేటువంటి మాటను మరలా నేను అండర్లైన్ చేశాను. ఆ మాట నాతోనే మాట్లాడుతున్నట్లుగా నేను ఫీల్ అయ్యాను. ఆ నెక్స్ట్ వీకే చెప్పాను ఆ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో, మేము ఇక మీదట సండే ఈవినింగ్స్ ఎక్కడికి బయటికి రాము అని. వాళ్ళు నన్ను అపహాస్యం చేశారు. వాళ్ళు అన్నారు, దేవుని యొక్క వాక్యంలో అలా రాసింది, మనమేమి అల్లరి చేయడం లేదు కదా, మనమేమి అక్కడికి వెళ్ళి ఏ విధమైనటువంటి చెడ్డ క్రియలు చేయట్లేదు కదా, మన పిల్లల్ని తీసుకుని వెళుతున్నాం కదా అని అపహాస్యం చేశారు. ఎక్కడి నుంచో దిగి వచ్చినట్లు మాట్లాడుతున్నారు అన్నారు. కానీ నా హృదయంలో నుంచి బయలుదేరింది ఆ మాట. అది లోపల నుంచి బయలుదేరి అలా ఎంత మాత్రము కూడా సండే ఈవినింగ్స్ అలా స్పెండ్ చేయడానికి నాకు హృదయం ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ మాట సూటిగా నాతో మాట్లాడింది. ఆ మాట ఎప్పుడైతే నేను రిసీవ్ చేసుకున్నానో, నేను ఎప్పుడైతే ఆచరించడం మొదలుపెట్టానో చాలా మంచి బ్లెస్సింగ్స్ నా జీవితంలో రిలీజ్ అవ్వడం చూశాను. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు సత్యమైనవి. అవి చదువుతూ ఉన్నప్పుడు నీకు ఏదైతే తాకుతుందో దాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు. దాని మీద చేయి పెట్టి నువ్వు ప్రార్థన చేయి, దానిని ఆచరించడం మొదలుపెట్టు. వాక్యము సజీవమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా. అది 2 అంచుల వాడిగల ఖడ్గము వంటిది. అది నీ మూల్గులలోనికి కూడా దూసుకుని పోతుంది. కొన్ని సందర్భాలలో నీ మూల్గును బాగు చేస్తుంది, అది నీ శరీరాన్ని బాగు చేస్తుంది, నీ ఆత్మను బాగు చేస్తుంది, నీ బుద్ధిని బాగు చేస్తుంది. నీవు వాక్యం చదువుతున్నప్పుడు దాంట్లో వాగ్దానాలు వస్తే వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు ఇర్మియా ద్వారా ఒక వాగ్దానం చేశాడు. 70 సంవత్సరాల తరువాత వారికి ఆ చెరలో నుంచి నేను విడిపిస్తానని. దాని కొరకు ప్రార్థన చేశాడు దానియేలు, దాని కొరకు ప్రార్థించారు భక్తులు. ఆ 70 సంవత్సరాల తర్వాత ఎలా విడిపించాలి? ఎవరిని పంపిస్తాడు ఆయన? మేము ఇక్కడ ఫారినర్స్ కింద మారిపోయాం, మా బిడ్డలు ఇక్కడే పుట్టారు, మేము ఇక్కడే ఉండిపోయాం, మేము ఇంకెక్కడికి వెళ్ళము అనుకుంటున్న సందర్భంలో ఆ దేశం యొక్క రాజుతోనే మాట్లాడేశాడు దేవుడు. మరి నీ గురించి అధికారితో మాట్లాడ్డా, నీ గురించి ప్రక్కన వాళ్ళతో మాట్లాడ్డా, నీ గురించి ఆఫీసర్స్తో మాట్లాడ్డా దేవుడు, నీ గురించి నీ ప్రత్యర్థులతో మాట్లాడ్డా దేవుడు, నీ గురించి ఎవరితోనైనా మాట్లాడతాడు దేవుడు. నీవు దేనికి భయపడాల్సిన అవసరత లేదు. నీ చేతిలో ఏముందో చూసుకో. నీ చేతిలో ఏముంది ప్రియమైన దేవుని బిడ్డ? అక్కడ జెరుబ్బాబేలు చేతిలో గుండు నూలు ఉందంట. అది దేవుని యొక్క పని చేస్తున్న సాధనం. మరి నీ చేతుల్లో బైబిల్ ఉందా? నీ చేతుల్లో దేవుని పని చేసే సాధనం ఏమైనా ఉందా? దేవుని కొరకు ఏమైనా నీ చేతులు చాపుతున్నావా? దేవుని కొరకు ఏమైనా నీ చేతులు ఉపయోగపడుతున్నాయా? ఏదైనా దేవుని పనులు చేయడానికి నీవు ఆరాటపడుతున్నావా? లేదంటే నీ చేతిలో ఎప్పుడూ తిండే, నీ చేతిలో ఎప్పుడూ సెల్ ఫోనే, నీ చేతిలో ఎప్పుడూ డబ్బులే, నీ చేతిలో ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ సాధనాలే, నీ చేతిలో ఎప్పుడూ ఇంకా రకరకాలవి చెప్పుకుంటూ పోతే ఎన్నైనా ఉంటాయి. నీ చేతిలో ఏముండుట చూచినప్పుడు దేవుడు సంతోషిస్తాడో అది నీ చేతిలో ఉండడం చాలా మేలు. హల్లెలూయా. అది నీ హృదయంలో ఉండడం చాలా మేలు. జీవగ్రంథం నీ చేతిలో ఉండడం చాలా మేలు. దేవుని వాక్యం నీ చేతిలో ఉండడం చాలా మేలు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు ఒకవేళ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. అబ్రహాముతో వాగ్దానం చేశాడు, 430 సంవత్సరాల తరువాత నీ యొక్క ప్రజలను నేను విడిపిస్తాను, వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోతారు అని చెప్పినప్పుడు అబ్రహాము ఆ యొక్క వాగ్దానం చేసి ఎవరైతే వాగ్దానాన్ని విన్నాడో ఆయన లేడప్పుడు. కానీ మోషేతో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్పు జరిగించిన అదే దేవుడు నేడు మనతో ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఇది నిజమని నమ్మండి. వాక్యంలో ఇలా ఉందా? వాక్యంలో ఇలా రాసింది, అయితే ఇది నిజమని నమ్మండి. అది ఆచరించడం మొదలు పెట్టి చూడండి ఎలా ఉంటుందో.
కాబట్టి మనము దేవుని యొక్క కార్యాలు చేసేవారముగా జెరుబ్బాబేలు లాగా దేవునికి ఉపయోగపడాలి. అప్పుడు అన్యుల నుంచి కూడా దేవుడు మనతో మాట్లాడగలడు, ప్రతి కార్యము జరిగించగలడు. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో మీకు ఉపయోగకరంగా ఉన్నాయని నమ్మి విశ్వసిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. నీవు మాట్లాడతావయ్యా, నువ్వు ప్రత్యేకముగా మాట్లాడతావు మాతో. నీవెవరితో మాట్లాడావో ఈరోజు వారిని బలపరచండి, స్థిరపరచండి, నీ ఆత్మతో నింపండి, నీ అభిషేకంతో నింపండి. అవసరమైనటువంటి కార్యాలు వారి గృహంలో జరిగించమని. ఎన్నేళ్ల నుంచో చెరలో ఉండిపోయి ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా, చాలా కాలం నుంచి. వారిని విడిపించండి. వారిని విడిపించడానికి నువ్వు ఎవరితోనైనా మాట్లాడగలవు. జడ్జిలతో మాట్లాడగలవు నాయన, అయ్యా అధికారులతో మాట్లాడగలవు నాయన, సీఎంతో మాట్లాడగలవు నాయన, ఎవరితోనైనా మాట్లాడగలవు. అట్టి గొప్ప కార్యాలు జరిగించే దేవుడు మాతో ఉన్నాడని నమ్ముచున్నాం.